హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బరి నరేష్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప స్వాములు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్లే సమయంలో అయ్యప్ప స్వాముల పైకి బరి నరేష్ కారు దూసుకుపోయింది. దీంతో అయ్యప్ప భక్తుడు నరసింగరావు కాలుకి తీవ్ర గాయమైంది. చికిత్స కోసం నరసింగరావుని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగగానే బరి నరేష్ పారిపోయారు. సమాజానికి ఉపయోగం ఉందా? మీడియా పరంగా సాగులందరికీ కొంచెం కిచ్చబొచ్చగా మాట్లాడిన ఇలా 1818లో కొరియోగ్రాఫ్లో జరిగిన ఉద్యానికి అంబేద్కర్ తరచూ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసే భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు బరి నరేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏటూరు నాగారం వై జంక్షన్లో ఓ ఫంక్షన్ హాల్లో మూఢనమ్మకాల సదస్సుకు నరేష్ హాజరయ్యారు. ఈ సమాచారం అందుకున్న స్వాములు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్లే సమయంలో అయ్యప్ప స్వాములపైకి బరి నరేష్ కారు దూసుకుపోయింది. దీంతో అయ్యప్ప భక్తుడు నరసింగరావు కాలుకి తీవ్ర గాయమైంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనతర్. తిరుపతి, ప్రస్తుతం ఎలా ఉంది గాయపడ్డ భక్తుడి పరిస్థితి ఏంటి? ప్రతిసారి నరేష్ వివాదాలు చిక్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బైరి నరేష్ ఎక్కడున్నారు? ప్రస్తుతం బైరి నరేష్ పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్లో మూఢనమ్మకాల సదస్సుకు బైరి నరేష్ హాజరయ్యారు. గతంలో 2022 డిసెంబర్ 28వ తారీఖున అయ్యప్ప స్వామి పుట్టుకపై వచ్చి అయ్యప్ప స్వాములకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పై రిలీజ్ అయ్యారు. తర్వాత హన్మకొండకు వచ్చినటువంటి ఆయనపై కూడా కొంతమంది ఏబీవీపీ కావచ్చు, కొంతమంది మిగతా నేతలంతా కూడా దాడి చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఏటూరు నాగారం దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో మూఢనమ్మకాల సదస్సు సాగినటువంటి బైరి నరేష్ మాట్లాడుతుండగా ఏటూరు నాగారం సంబంధించినటువంటి అయ్యప్ప స్వాములు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్లే క్రమంలో ఆ అయ్యప్ప స్వామి భక్తిపై నరేష్ కారు దూసుకున్నటువంటి పరిస్థితి. పోగు నరసింగరావు అనే అయ్యప్ప స్వామికి కాలు విరిగిపోయినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అయితే ఏటూరు నాగారం వై జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలి, బైరి నరేష్ తీరు సరిగా లేదు, అయ్యప్ప స్వాముల పుట్టుకపై అలా విధంగానే మాట్లాడారు. వాళ్ళ మళ్ళీ మూఢనమ్మకాలపై సదస్సు మాట్లాడే క్రమంలో కారు పైకి దూసుకెళ్లడం సరైనది కాదంటూ కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. కాసేపటి క్రితమే ఏటూరు నాగారం వై జంక్షన్ దగ్గర అయ్యప్ప స్వాములంతా కూడా భూమి కూడి బైరి నరేష్ వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ప్రస్తుతం ఇప్పుడు పోగు నరసింగరావు అనే అయ్యప్ప స్వామిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన కాలు విరిగిపోయినట్టు వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అయ్యప్ప స్వాములు రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా స్పందిస్తారు, దీనిపై ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది. ఇప్పటికే అయ్యప్ప స్వాములు స్థానిక పోలీస్ స్టేషన్ లో బైరి నరేష్ పై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో ఆయన అయ్యప్ప స్వామి పుట్టుకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రంలో అనేక అయ్యప్ప స్వాములు అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయ్యప్ప స్వాములు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసిన కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ ఘటనపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఏ విధంగా స్పందిస్తారు, ఆయనపై ఎటువంటి కేసు నమోదవుతుంది, ఎట్లాంటి చర్యలు ఉంటాయంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.